బాయ్ నమస్తే అనుకో. ఇక బస్ స్టాప్ లో అయితే వెయిట్ చేస్తున్నా. ఒక్క బస్సు కూడా వస్తలేదని చెప్పి ఇక ర్యాపిడో బుక్ చేసుకుని ఉప్పల్ అయితే పోయిండే. ఇక అక్కడ కార్ బుక్ చేసుకుని ఇక డైరెక్ట్ హన్మకొండ పోయినా. అసలు హన్మకొండ ఎందుకు పోతున్నా అంటే ఇక మా తమ్ముడు మ్యారేజ్ ఉండే, అందుకే పోతున్నా. ఇక మంచిగా మెలోడీ సాంగ్స్ పెట్టుకుని ఇక వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇక పోతున్నా. ఈ హన్మకొండలో అయితే దిగినా. ఇక మా బంటిగాన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇక వాడైతే వచ్చి పికప్ చేసుకుంటూ ఇక డైరెక్ట్ ఊరికి అయితే స్టార్ట్ అయినాం. ఇక వాడు నేను టైం పాస్ చేసుకుంటూ ఇక పోయినాం. మేము పోయే రూట్ లోనే వంగపాడు అనే ప్లేస్ ఉంది. అది ఓన్లీ లెజెండ్స్ కే తెలుస్తుంది. ఇక ఊరికైతే వచ్చేసినాం. ఇక అన్న వాళ్ళతో చిన్న సిట్టింగ్ వేసేసి బ్రోని కలిసేసి ఇక తినేసి మళ్ళీ హన్మకొండ రిటర్న్ అయినాం. ఇక బయట షాప్ లో చికెన్ కర్రీ ఉన్న చపాతీ కొనుక్కొని ఇంట్లో పోయి వెబ్ సిరీస్ చూసుకుంటూ తిని పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ బంటిగాడు అయితే బస్ స్టాప్ లో డ్రాప్ చేసిండు. ఇక బస్ ఎక్కి వరంగల్ అయితే పోయినా. అక్కడే టిఫిన్ చేసేసి మా ఫ్రెండ్ వస్తుందంటే వరంగల్ రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తున్నా. ఇక అది రాలే, ట్రైన్ మిస్ అయింది. ఇద్దరం కలిసి వరంగల్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాం హైదరాబాద్ బస్ కోసం. వరంగల్ బస్ స్టాప్ లో హైదరాబాద్ బస్సులు ఎక్కువ రావంటే ఇక మళ్ళా పట్ట వేసుకుని హన్మకొండ పోయిండే. ఇక ఇక్కడనే హైదరాబాద్ బస్ ఎక్కి తన జనగాంలో నేను ఉప్పల్లో దిగిండే. ఇక నేను ఉప్పల్ మెట్రో ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసిండే.